ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మనతో మాట్లాడును గాక. చూడండి, దీనికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు అని దేవుని ఒక వాక్యం చెప్పబడుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒక ప్రశ్న ఎవరి హృదయాలకు వారు వేసుకోవడం చాలా ప్రాధాన్యం. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా లేదా? ఈ లోకంలో ఉన్నప్పుడు మనం తప్పక దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించువాడు మాత్రమే నిరంతరం నిలుస్తాడు. మనం నిరంతరము నిలవడం అంటే పరలోక రాజ్యం చేరడం కానీ, నిత్య జీవంలోకి వెళ్ళడం కానీ జరగాలి అంటే మనము తప్పక దేవుని చిత్తాన్ని మన పట్ల జరిగించుకోవాలి. దేవుని చిత్తానికి మనం లొంగగలగాలి. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దేవుని చిత్తానికి మనం లోబడుతున్నామా? దేవుని చిత్తం మన ఎడలు నెరవేరుతా ఉందా? చూడండి, ఈ మాటలు చెప్పడానికి పైన ఇలా చెప్తా ఉన్నాడు. 17వ వచనం ప్రారంభంలో అంటున్నాడు, లోకమును దాని ఆశలు గతించిపోను. లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తం చేయవాడే నిరంతరం నిలుస్తాడు అని చెప్తున్నాడు. లోకము దాని ఆశలు ఎందుకు గతించిపోతాయి అంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అవి తప్పక గతించిపోతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే లోకంలో ఉన్న వాటి వైపు ఆశ కలిగి, లోకంలో ఉన్న వాటి వైపు ప్రయాసపడుతూ ఉన్నావు, దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు. అందుకే దేవుడు స్పష్టంగా ఈ దినాన నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. లోకం సంపాదించుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, కానీ దేవుడిని సంపాదించుకోవడానికి సిద్ధపడట్లే. లోకంలో ఉన్నవన్నీ చేయడానికి సిద్ధపడుతున్నావు, కానీ దేవుడు చెప్పింది చేయడానికి మాత్రం నువ్వు సిద్ధపడట్లే. లోకంలో ఉన్న ప్రతి దానిలో నువ్వు ఆనందించాలని కోరుకుంటున్నావు, కానీ దేవుడిలో ఆనందించాలనే ఆశ మాత్రం నీకు లేదు. కానీ ఒక మాట నేరుగా చెప్తా ఉన్నాడు దేవుడు, లోకము శాశ్వతము కాదు, పరలోక రాజ్యము శాశ్వతం. లోకము శాశ్వతము కాదు, ఇదిగో పరలోక రాజ్యం చేరబోయే నీవు శాశ్వతం. అది గుర్తుపెట్టుకో. ఈ దినాన తేటగా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆలోచించు, అర్థం చేసుకో. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, లోకం వైపు చూడక, లోకంలో ఉన్న ఆశల వైపు చూడక, దేవుని వైపు చూడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ముందు కొనసాగు. దేవుని ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైనా దేవుని చిత్తాన్ని జరిగించు. దేవుడి మాటలు నీ జీవితంలో గొప్ప నెరవేర్పు కలుగుచేను కాక. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తే నిరంతరం నువ్వు నిలుస్తావు, ఉన్నతమైన స్థితికి నువ్వు చేరుతావు, పరలోక రాజ్యంలో స్థానం నువ్వు సంపాదిస్తావు. మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. ఈ వాగ్దానం ద్వారా తేటగా నాతో మాతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఈ మాటలు మా జీవితంలో ఫలింపు చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాం. అయ్యా, లోకంలో మా ఇష్టాలు కాదు కానీ అయ్యా నీ ఇష్టము మా పట్ల నెరవేర్చడానికి సహాయము దయచేయండి. అయ్యా, లోకము గతించిపోతుందని తేటగా మీరు చెప్తా ఉన్నారు. లోకం వైపు పడిపోయి, లోక ఆశల వైపు పడిపోయి ప్రభా నీ చిత్తాన్ని మేము నెరవేర్చట్లేదేమో, అందుకే ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాట్లాడారు. అందుని బట్టి వేలాది స్తోత్రం చెప్తూ ప్రభా, ఇకనైనా మమ్మల్ని మేము సరి చేసుకొని ఇంకా నీలో వర్ధిల్లుటకు సహాయము దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీరు అనేకుల మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన వాగ్దానాల ద్వారా, ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు మీ కుటుంబం బలపడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మారుమూల ప్రాంతాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుండి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలనే ఆలోచన మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మాకు సంప్రదించండి. మీకు అనేకమైన విషయాలు తెలియజేస్తాం. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నాం. మంచిది, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.